మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన దాగుడు మూతలాపరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా అన్నాని దురించరా నా
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। అలాగే సిరికడ సిరికడ నాటకడాని నిలయము నుంచి ఈరోజు వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా శుభాశిస్సులు శుభ ఆశీర్వచనం తెలియజేస్తాను లలితాపీఠం తరఫున. ఇంకొక విశేషం ఏమంటే మంచి పేరు సంపాదించుకున్నారు ఈ చిన్నారులు కూడా. అమ్మవారు అట్లా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు మీ యొక్క నాట్యం విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా వీళ్ళు మంచి ప్రఖ్యాతి చెందాలి అని మనందరూ కూడా దీవిస్తున్నాము. ఎందుకంటే మనకు ఒక 6 సంవత్సరాల కిందట సత్యస్నేహిత అని ఒక అమ్మాయి వచ్చింది. ఈ సత్యస్నేహిత ఇంతే ఉండింది, మా చిన్నారి ఎంత ఉందో అంతే ఉండింది. ఇప్పుడు 7th అమ్మాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమక్షంలో ఆ అమ్మాయి నృత్య ప్రదర్శన ఇచ్చింది. కేవలం ఇక్కడ ఒకే ఒక్క పాట చేసిందంటే 6 మీద. అమ్మ అనుగ్రహం. ఇంకా చాలా మంది ఇక్కడ నాట్యం చేసిన వాళ్ళు మీరు నమ్ముతారో లేదో ఈటీవీ మా టీవీలో డీ నాటి పోటీల్లో కూడా పాల్గొని దాదాపు 20 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంతా కూడా జగన్మాత అనుగ్రహం. కాబట్టి ఈ చిన్నారులు కూడా అటువంటి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని వీరందరికీ లలిత అమ్మవారు అటువంటి ఉత్తమోత్తమైనటువంటి మంచి పేరు తీసుకురావాలని భారతదేశం అంతటా కూడా వీళ్ళు ఈ యొక్క ఏమంటారు ఇప్పుడు చేస్తున్న నృత్యం విషయంలో వీళ్ళు భారతదేశం అంతటా తిరిగి మంచి పేరు సంపాదించుకోవాలని వారిని దీవిస్తున్నాము. అలాగే ఈ కళను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ముందు మనందరము కరతాళ ధ్వనులతో అభినందన తెలిపాము. మా పిల్లలకి మేము సెల్ ఫోన్ ఇస్తున్నాము, లేదంటే బట్టలు ఇప్పిస్తున్నాము, ఇంకోటి అనుకుంటారేమో, కానీ ఇట్లా చక్కటి మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైనటువంటి మన సంస్కృతిలో ఒక భాగమైనటువంటి ఇట్లా కూచిపూడి నేర్పిస్తారని దాదాపుగా వినము. మాకెందుకు లేవాయా, మా పిల్లలు పోరు. ఒక మంచి మాట మేము చెప్తుంటే కూడా కొంతమంది అంటారు, మేము మంచి మాట కూర్చోబెట్టుకుని చెప్తుంటే స్వామి వాడు వినడు, ఎందుకు చెప్తారు అంటే మీరే అట్లా చేస్తే వాడు వినకుండా పోతాడు. ఈరోజు మీతో కూడా అన్నాను, ఇప్పుడు టీచర్ అనేవాడు కొట్టకపోతే మాలాంటి వాళ్ళనే తీసుకున్నాం. మేము చదువుకున్న చదువులో మా వయసు పోటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. కొట్టకపోతే లెక్కలు వచ్చేవి కాదు మాకు. తెలుగు వ్యాకరణం అంటే ఎవరికి తెలియదు, వ్యాకరణం తెలుగే తెలీదు. ఇక వ్యాకరణం ఎక్కడ పోవాలి, సందులు సమాసాలు, ఇక సమోసాలు అయితే తెలుస్తాయి కానీ సమాసాలు ఎట్లా తెలుస్తాయి, సమోసాలు బాగా తినడం తెలుస్తుంది కదా. కాబట్టి అట్లాంటి ఈ కాలంలో కూడా
వీళ్ళందరినీ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆ జగన్మాత అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా వారు సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ తల్లిదండ్రులందరూ కూడా లలితాపీఠం తరఫున దీవిస్తున్నాము. అలాగే చిన్నారులు కూడా నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది తొలి ప్రదర్శనకే ఇంత మాత్రం చేయగలిగినారు అంటే రాను వాళ్ళు దీంట్లో మంచి ప్రావీణ్యత పొందుతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, వీళ్ళందరూ కూడా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు, ఇందులో అనుమానం లేదు. అయితే ప్రోత్సహించండి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం అభినందిస్తున్నాం కదా, అట్లా మనం ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ పిల్లల్ని దీనికి పంపించండి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు శ్రీ లలిత రాఘవేంద్ర స్వామి సేవా సత్సంగం శ్రీ రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఉచిత కోలాట శిక్షణ లలితాపీఠంలో గత 7 ఏళ్లుగా జరుగుతున్నది. అయితే ఇంటింతై వట్టుడింతై అన్నట్టుగా ఒక 5 మందితో ప్రారంభమైన ఆ కోలాటం ఈరోజు దాదాపు 100-150 మంది దాకా పీఠానికి వచ్చి కోలాటం నేర్చుకుంటున్నారు. అమ్మ అనుగ్రహం ఇదంతా కూడా. కాబట్టి ఏదో మా పిల్లల్ని మేము ఇంకోటి ఏమంటే ఇదంతా రిస్క్, రోజు పోయి వదిలిపెట్టాలా, మళ్ళీ పిలుచుకుని రావాలా, వాళ్ళ నాట్యం నేర్చుకునేదానికి మనం బుజ్జగించాలా. వీళ్ళ అమ్మ ఎవరో కానీ పాపం ఎంత బుజ్జగించిందో పాపం. ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుందో చేయదు కానీ ఆ పిల్ల ఇచ్చుకుంటూ వాళ్ళ అమ్మ చేస్తుంది. అంటే ఆ తల్లిదండ్రులకి అంత తాపత్రయం ఉంటుంది. వీళ్ళకి నిర్శిష్టం ఏమో తెలియదు కానీ తల్లిదండ్రులకు తెలిసింటది, అంత తాపత్రయపడతారు. పిల్లలకి ఆనందం వరకు చెట్టుకు మొక్కు అంటే మొక్కుతారు, పుట్టకు మొక్కు అంటే మొక్కుతారు, గాలికి అనబడదు గాలికి మొక్కు అంటే మొక్కుతారు. ఆ పిల్లలు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళ సుఖ సంతోషాలను మర్చిపోతారు, వాళ్ళ మీదే ధ్యాస పెట్టుకుంటారు. కానీ పిల్లలకి తెలీదు, మమ్మల్ని బోరు కొట్టిస్తారు అనుకుంటారు. వాళ్ళు బోరు కొట్టారు, మాలాగా మా పిల్లలు బాధపడకూడదని తాపత్రయంతో ఎక్కువసార్లు చెప్తారు. అర్థం చేసుకోండి మీరందరూ కూడా. కనిపించే తల్లిదండ్రులే ఇలా తొలి దైవం అని భావించిన వాడు పుత్రుడని మరిచిన వాడు శత్రువు అన్నారు. తల్లిదండ్రులే కనిపించే దేవతలు. దేవుడు కూడా మీ మేలు కోరడం తెలియదు కానీ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలమ్మా అంటే తల్లిదండ్రులు మా ఆయుష్ని ఇంకా ఏదైనా ఐశ్వర్యాన్ని ఉంటే మా పిల్లలకి ఇవ్వండి అంటారు. అంతటి గొప్ప ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. మీరందరూ ఇటువంటి ఒక సత్సంప్రదాయాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ విద్యను బతికిస్తున్నటువంటి శ్రీమతి అనిత గారికి, వారికి కూడా లలితాపీఠం తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఒక చక్కటి జ్ఞాపకం చేశారు. అమ్మ ఒకేసారి అందరికి ఇచ్చేద్దాము, ఫోటో దిగుదాం. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటో తీనైనా వాళ్ళ నెంబర్లు తీసుకొని ఫార్వర్డ్ చేసేయండి.